ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు బయటపడ్డాయి. మంజూరైన లబ్ధిదారునికి కాకుండా అదే పేరున్న గ్రామంలోని మరో లబ్ధిదారునితో ఇంటి నిర్మాణం చేయించాడు పంచాయతీ సెక్రటరీ. అయితే ఇంటి నిర్మాణం మొదటి దశ పూర్తి కాగానే అసలు లబ్ధిదారుని అకౌంట్లో డబ్బులు జమయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న సెక్రటరీ అసలు విషయం బయటపడుతుందని డబ్బులు డ్రా చేయించి నకిలీ లబ్ధిదారుడికి ఇప్పించారు. తామే అసలు లబ్ధిదారులమని సెక్రటరీని నిలదీయగా తాను చేసిన తప్పుని పంచాయతీ సెక్రటరీ అంగీకరించారు. తాను చేసిన పొరపాటు వల్లే ఇలా జరిగిందని, ఆ డబ్బులు తాను ఇస్తానని స్వయంగా సెక్రటరీ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. తామే అసలు లబ్ధిదారులమని బాధితులు కలెక్టర్ను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా సెక్రటరీపై విచారణకు ఆదేశించారు. ఏదో వాళ్ళు మాట్లాడుకొని ఏదో లెటర్ రాసి ఇచ్చింటారు పంచాయత్ సెక్రటరీ, నేను అమౌంట్ మీకు సరే. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లు అక్రమం, అది నిజమే? అక్రమం ఏం లేదు, చెప్తున్నా కదా, సేమ్ పేర్లు ఉండడం వల్ల కన్ఫ్యూజన్ లో అట్లా జరిగింది తప్ప దాంట్లో అక్రమం ఏం లేదు. బ్యాంకు తీసుకొచ్చి డబ్బులు డ్రా చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు బయటపడ్డాయి. మంజూరైన లబ్ధిదానికి కాకుండా అదే పేరున్న గ్రామంలోని మరో లబ్ధిదారునితో ఇంటి నిర్మాణం చేయించాడు పంచాయతీ సెక్రటరీ. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని మండలాల్లో వివిధ రూపాయలు కాంప్లైంట్స్ వస్తా ఉన్నాయి, అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కాంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో ఇతర మండలం నర్సాపూర్ గ్రామంలో మరో కోణంలో అవకతవకలకు సంబంధించిన ఉదంతం బయటపడింది. గ్రామానికి సంబంధించిన వ్యక్తికి మంజూరైనటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించి మరో వ్యక్తి నిర్మాణం చేపట్టాడు. అయితే ఇద్దరు కూడా ఒకటే పేరు ఉండడం చేత కొంత కన్ఫ్యూజ్ అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే సదరు ఎవరైతే ఇల్లు మంజూరు కాని చేస్తున్నారో ఆ వ్యక్తి ఇల్లు నిర్మాణం చేపట్టాడు. మొదటి దశ పనులన్నీ పూర్తయినాయి. తదనంతరము బిల్లు మాత్రము ఇంటి నిర్మాణం చేపట్టని వ్యక్తి ఎవరికైతే మంజూరైందో ఆ వ్యక్తికి బిల్లు వేయడం జరిగింది అకౌంట్ లో. అయితే ఇందుకు సంబంధించి ఎవరైతే ఇల్లు నిర్మాణం చేపట్టారో సదరు వ్యక్తి తనకు డబ్బులు రాలేదని చెప్పి అధికారులకు విన్నవించగా క్లియర్ చేశామని చెప్పేసరికి దాదాపు ఇదే వ్యక్తి పేరు మీద మరో వ్యక్తి అకౌంట్ లో జమ అయినట్లుగా గుర్తించిన అధికారులు ప్రస్తుతం అయితే నగదు బదిలీకి సంబంధించి ఒక 4-5 రోజుల్లో బదిలీ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. అయితే అసలు బాధితుడు ఎవరుతున్నారో తనకు రావాల్సిన ఇల్లు మరో వ్యక్తికి ఎట్లా అంటగట్టాలని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఎవరైతే ఇంటి నిర్మాణం చేపట్టాడో అసలు ఆయనకు మంజూరీ కాని ఇల్లుని నిర్మాణం ఎట్లా చేపడతారని చెప్పి గ్రామస్తులు కొంతమంది ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి బాధితుడు ఎవరైతే నిర్మాణం జరిగి నా వ్యక్తి ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నుంచి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీనిపై పూర్తిగా విచారణ చేపట్టాలని చెప్పి అధికారులను ఎంపీడీఓను ఎంఆర్ఓను ఇచ్చడానికి సంబంధించిన అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒక వ్యక్తి పేరు మీద మంజూరైనటువంటి ఇల్లు నిర్మాణానికి సంబంధించి మరో వ్యక్తి ఎట్లా అంటగట్టాలని చెప్పి మాత్రం చర్చ సాగుతున్న పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.